జనరల్ గా కూతురు విడాకులు తీసుకుని ఇంటికి వస్తుందంటే ఆ కుటుంబంలో ఒక నిశ్శబ్దం, ఒక బాధ కనిపిస్తుంది. సొసైటీ ఏమనుకుంటుందో అన్న భయం వెంటాడుతుంది. కానీ మీరట్కు చెందిన ఒక రిటైర్డ్ జడ్జి మాత్రం చరిత్రను తిరగరాశాడు. లోకానికి ఒక కొత్త పాఠం నేర్పారు. తన కూతురు నరకం లాంటి పెళ్లి నుంచి విముక్తి పొందిందని ఆమెకు మేళతాళాలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. కేవలం స్వాగతం పలకడమే కాదు, కుటుంబ సభ్యులందరూ ఆమె ఫోటో ఉన్న టీ షర్టులు ధరించి బాజా భజంత్రీల మధ్య డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచిపెట్టి పండుగ వాతావరణం సృష్టించారు. విడాకులు అంటే ఒక ముగింపు, విడాకులు అంటే ఒక నిశ్శబ్దం, విడాకులు అంటే ఒక అవమానం అని భావించే సమాజం మనది. కూతురు విడాకులు తీసుకుని పుట్టింటికి వస్తుందంటే ఆ తండ్రి తలదించుకుంటాడని, ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ మీరట్లో కనిపించిన ఈ దృశ్యాలు అందరి మైండ్ సెట్ ను ఒక్కసారిగా ఆలోచనలో పడేశాయి. డప్పు దరువులు, బాజా భజంత్రీలు, పూలమాలల అలంకరణలు, ఇది పెళ్లి ఊరేగింపు కాదు, విడాకులు తీసుకున్న కూతురికి తండ్రి పలికిన ఘన స్వాగతం అని అంతా చెప్పుకున్నారు. ఆయన ఒక రిటైర్డ్ జడ్జ్, వేల కేసుల్లో తీర్పులిచ్చారు. కానీ తన కూతురి జీవితం విషయంలో ఆయన ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. నా కూతురు అక్కడ నరకం అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకోవడం తండ్రిగా నా ఓటమి. ఆమెకు విముక్తి లభించింది, అది నాకు పండుగ అని గర్వంగా చెబుతున్నారు ఆ తండ్రి. ఆమె నుంచి ఏమీ ఆశించలేదు. అల్లుడి ఆస్తి వద్దు, భరణం వద్దు, నా కూతురు ప్రాణాలతో సంతోషంగా తిరిగి వస్తే చాలని ఆ తండ్రి పడ్డ ఆరాటం ప్రతి తండ్రి కళ్ళ వెంట నీళ్లు వచ్చేలా చేస్తుంది. ఈ వేడుకలో మరో స్పెషల్ ఉంది. కుటుంబ సభ్యులందరూ ఒకే రకమైన టీ షర్టులు ధరించారు. ఆ టీ షర్టుల మీద కూతురు ప్రణీత ఫోటో ఉంది. దాని కింద ఐ లవ్ మై డాటర్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. విడాకులంటే ఏదో పాపం చేసినట్లు లోపల కుమిలిపోవడం కాదు, ఒక తప్పుడు బంధం నుంచి బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించడం అని ఆ కుటుంబం చాటి చెప్పింది. స్వీట్లు పంచి పాటలు పాడుతూ ప్రణీతకు ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చారు. నీ వెనుక మేమంతా ఉన్నామనే భరోసాను ఆ డప్పు దరువులతో ప్రపంచానికి వినిపించారు. అవును, ఆడపిల్లలు అత్తింట్లో వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఈ తండ్రి తీసుకున్న నిర్ణయం ఒక సాహసం. కూతురు శవమై రావడం కంటే విడాకులు తీసుకుని ప్రాణాలతో రావడం మిన్నాని ఆయన నిరూపించారు. సామాజిక కట్టుబాట్లు, పరువు ప్రతిష్టల కంటే కన్నబిడ్డ ప్రాణం, ఆమె ముఖంలోని చిరునవ్వే మిన్నా అని చాటి చెప్పిన ఈ తండ్రి నిజంగా గ్రేట్ కదా. ఆ తండ్రి చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి తండ్రి హృదయాన్ని తట్టిలేపుతున్నాయి. 2018 డిసెంబర్ ఎన్నో ఆశలతో ఆర్మీ మేజర్ గౌరవ్ అగ్నిహోత్రితో ప్రణీత వివాహం జరిగింది. కానీ ఆ పచ్చని సంసారంలో చిచ్చురేగింది. మేజర్ హోదాలో ఉన్న భర్త నుంచి గౌరవం దక్కకపోగా నిరంతరం మానసిక, శారీరక వేధింపులు మొదలయ్యాయి. ఒక బిడ్డ పుట్టిన తర్వాతైనా పరిస్థితులు మారుతాయని ప్రణీత ఎదురు చూసింది. కానీ ఆ అత్తిల్లు ఆమెకు ఒక నరకప్రాయంగా మారింది. కళ్ల ముందే కన్న కూతురు నలిగిపోతుంటే ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది. ఎన్నాళ్లు భరించాలి, ఎవరి కోసం కుమిలిపోవాలి అని ప్రశ్నించుకున్న ప్రణీత తన ఆత్మగౌరవం కోసం పోరాడాలని నిర్ణయించుకుంది. మీరట్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఏళ్ల తరబడి సాగిన ఆ న్యాయ పోరాటం ఎట్టకేలకు ముగిసింది. ప్రణీత కేవలం ఒక బాధితురాలు మాత్రమే కాదు, ఆమె ఒక విద్యావంతురాలు. సైకాలజీలో పీజీ చేసి ప్రస్తుతం ఒక సంస్థలో ఫైనాన్స్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చదువుకున్న చదువు, చేస్తున్న ఉద్యోగం ఆమెకు ఈ కష్టకాలంలో కొండంత అండగా నిలిచాయి. మానసిక దృఢత్వం ఉంటే ఎంతటి తుఫాన్నైనా తట్టుకోవచ్చని ఆమె నిరూపించారు.